నమస్తే, ప్రభాస్ మీడియాకి స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి బ్యానర్ వార్తలు, అదేవిధంగా దానిలో ఉండేటటువంటి వాస్తవాల్ని మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ చూద్దాం. ఇలా అయితే విద్యా వ్యవస్థ నాశనం, బోధనేతర సిబ్బందికి ప్రిన్సిపల్స్గా పదోన్నతుల, మోటార్ సైకిల్ నడపడం వచ్చని విమానం నడిపిస్తారా, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న హైకోర్టు, జీవో 76 జారీ చేసిన అధికారిని జైలుకు పంపాలి, ఏప్రిల్ 1న హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశం, పదోన్నతులపై సింగిల్ జడ్జి ఉత్తర్వుల సస్పెన్షన్ అంటండి. అయితే ఇక్కడ ఇలా చేస్తే గ్యారంటీగా విద్యా వ్యవస్థలు అయితే నాశనం అవుతాయండి. ఎవరైతే టీచర్స్ ఉంటారో, ఎయిడెడ్ టీచర్స్ టైపు బోధనేతర సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రిన్సిపల్స్గా పదోన్నతులు ఇస్తున్నారంట. అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు అయి ఉంటే చాలు, లేదా వాళ్ళ యొక్క బంధువులు అయి ఉంటే చాలు, ఇలాంటి పదోన్నతులు ఎన్నైనా ఇస్తారు అనేది హైకోర్టులో అక్కడ వ్యాజ్యం నడుస్తుంది. దాని మీద హైకోర్టు ఇచ్చినటువంటి అంశం అన్నమాట అది. మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా అంట. ద్రవిడ వర్సిటీలో బోధనేతర పోస్టులను బోధనగా మార్పు, ఉన్నత విద్యామండలి కీలక అధికారి సహకారం, యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన. ఏదైనా చేస్తారండి, అధికారం చేతిలో ఉంటే నిబంధనలైనా ఏదైనా సరే గాలికి వదిలేస్తారు మన వాళ్ళు. బాలీవుడ్ హాలీవుడ్ను మించేలా జగన్ నాటకాలు, చంద్రబాబు నాయుడు గారండి బాగా చెప్పారు. వివేక హత్య కేసులో జగన్ది రోజుకో అబద్ధం, 5 ఏళ్లలో రాష్ట్రాన్ని లూటీ చేశారు. ప్రజాగలం సభల్లో చంద్రబాబు నాయుడు గారు అయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వివేక హత్య ప్రస్తావన తీసుకొస్తున్నారో, అంటే 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్కి ఈ హత్య గురించి మాట్లాడే టైము లేదు, తీరిక లేదనమాట. ఎందుకంటే తాడేపల్లి కొంపలో పబ్జీ ఆడుకోవడమే సరిపోతుంది పబ్జీ ముఖ్యమంత్రికి. ఈ 5 ఏళ్లలో ఎక్కడా కూడా ఆయనకి తీరిక అయినటువంటి సమయం లేదు వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడటానికి. ఇప్పుడు వచ్చి చిన్న ఆయన హత్య చేశారు, చెల్లెమ్మలు కూడా సహకరిస్తున్నారు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు చెత్త వెధవ. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా సరే ఇప్పుడు 5 ఏళ్లలో అధికారం ఎవరి చేతుల్లో ఉంది? మీ చేతుల్లోనే ఉంది కదా. మరి మీ చేతుల్లో అధికారం ఉన్నప్పుడు, దస్తగిరి అప్రూవర్గా మారినప్పుడు, దస్తగిరి ఇలా చెప్పాడు, హంతకుడిని వెంటేసుకొని తిరుగుతున్నాడని మీరే చెప్పారు కదా. మరి ఇన్ని చెప్పినటువంటి మీరు ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు? దస్తగిరే చెప్తున్నాడు కదా, అందులో ఎవరెవరు పాత్రధారులు ఉన్నారు, వాళ్ళ వెనకాల ఎవరు పెద్ద నేతలు ఉన్నారు, ఇవి కూడా. మరి ఏం చేస్తున్నావు అప్పుడు? ఎవరిదన్నా ఇప్పుడు వచ్చి సభల్లో, ప్రజావేదికల్లో సభకు సిద్ధం కండి అని చెప్పి జనాలు నమ్మటానికి పిచ్చోళ్ళ. 3 రాజధానులు ఏర్పాటు చేశాం, 99% హామీలు అమలు చేశాం, యువతకు ఉద్యోగాలు ఇచ్చాం. నంద్యాల సభలో అడ్డగోలుగా అబద్ధాలు చెప్పిన సీఎం. అబద్ధాలేంది, ఎన్నైనా మాట్లాడతాడు, నోటికి పురుగులు పట్టిపోతాడు అనమాట వీడు. 99% హామీలు ఏం నెరవేర్చారా? పోలవరం కట్టావా? పనికి మాలిన డాష్. పోలవరం కట్టా, యువతకు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి ఎక్కడిచ్చా? డిఎస్సి మొన్న ఈ మధ్య రిలీజ్ చేసావు, దానిపైన కూడా కోర్టులో తీర్పు వచ్చింది కదా. ఏంటి బుద్ధి లేదురా సన్నాసి? పోలవరం కట్టావా? మద్య నిషేధం చేశా, జాబ్ క్యాలెండర్ అన్నావు ఇచ్చా, మరి 99 ఎక్కడరా స్వామి? ఇదండి జగన్ చెప్పే అబద్ధాలు. ప్రజల్లోకి వెళ్ళి ఘోరమైనటువంటి అబద్ధాలు ఆడుతున్నాడు. న్యాయ వ్యవస్థపై ఒత్తిళ్ల కుతంత్రాలు, బురద జల్లాలని కొందరు చూస్తున్నారు. సిబిఐ నాయకత్వానికి ఇది పరీక్షాకాలం. సుప్రీంకోర్టు బలంగా నిలబడాలి. ప్రధాన న్యాయమూర్తికి 600 మంది న్యాయవాదులు లేఖ. అది పరిస్థితి సుప్రీంకోర్టులో. రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి. రాజకీయ పార్టీలను అన్నదాతలు నిలదీయాలి. వ్యవసాయం అంటరాని వృత్తిగా మారిపోయింది. చట్టసభల్లో కర్షకులకు ప్రాతినిధ్యం లేదు. విశ్రాంత సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ వ్యాఖ్యలు. అవండి ఏదో జస్టిస్ గారు చెప్పారంట. పేరు బయటికి వస్తుందని సిబిఐ దర్యాప్తు వద్దన్నావా? ఎన్నికలప్పుడే చిన్నాన్న గుర్తుకొచ్చారా? అన్నగా అండనివ్వకుండా కేసులు పెట్టిస్తున్నావా?
హంతకులకే టికెట్ ఇచ్చి ఓటేయమంటున్నావు. జగన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన వివేక కుమార్తె సునీత. మరి స్పందించరేటే? స్పందించరా? తెలీదా జనాలకు కూడా? పిచ్చోళ్ళ జనాలు. మరి అదే కదా ఏంటి నేను చెప్తుంది. జనాలు ఏం చేస్తున్నారు? బుద్ధి లేదు జనాలకి, జగన్ మాటలు నమ్మటానికి. సిగ్గు లేదు జనాలకి. సిగ్గులేని జనమా మీరు? సిగ్గులేని ఎదవల్లారని వాడేదో చెప్తే మీరు నమ్మటం ఏందే? కనపట్లాడా సాక్ష్యాలా? ఆడేం చెప్పాడు దస్తగిరే? చంపినోడు అవినాష్ రెడ్డి, చంపించినవాడు వేరే వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ జగన్కి తాడేపల్లి ప్యాలెస్కి భారతీదేవికి ఫోన్ వెళ్ళిందే. ఇవన్నీ సిబిఐ దర్యాప్తులో చెప్పలేదేంటి? మరి చెప్తే జగన్ వేసిన నాటకాలు ఏందే? నారాసుర రక్త చరిత్ర అంటూ పెద్ద కథ రాయలేదేటే? మరి ఇన్ని చేసినప్పుడు మరి ఇప్పుడు పత్రికల ముందు చెప్తుంటే ఊరుకుంటారేటే? పేరు బయటికి వస్తుందని సిబిఐ దర్యాప్తు వద్దన్నావా? మరి నిజమే కదా. నీ పేరు ఎక్కడ బయటకు వస్తుందో అని సిబిఐ దర్యాప్తు వద్దంటే అలా జగనా? పెచ్చ జగనా? నెక్స్ట్ పేజ్ చూద్దామండి ఒకసారి. పర్యాటకం పక్కా నాటకం. పర్యాటక రంగంలో పెట్టుబడులకు ప్రైవేటు సంస్థల వెనుకంజ. 17,127 కోట్ల రూపాయల ఒప్పందాల్లో వచ్చినవి 18.67%. బయటపడిన విశాఖ పెట్టుబడుల సదస్సు డొల్లతనం. రాయితీలు కాగితాలకే పరిమితం. ఎప్పుడూ అనుకున్నదే కదా. విశాఖలో వాళ్ళు ఏదో చెప్పారు, పర్యాటక రంగం దీనికి వస్తున్నారు, వాళ్ళు వచ్చి పెట్టుబడులు సంతకాలు పెడుతున్నారు అన్నప్పుడే అర్థం కాలేదా? వైకాపా సభ్యత్వానికి తిరుపతి కార్పొరేటర్ల రాజీనామా, అదొక విషయం అండి. ఇంకొకటి పప్పు బెల్లాల్లా ఉన్నత విద్యామండలి నిధులు. ఓకే. నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాల స్తంభన. ఐసిఐసిఐ బ్యాంకు అధికారులకు లేఖ రాసిన పోలీసులు. ఎండలు ముదిరాయి, సెగ పెరిగిందంటండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎండలకి. అచ్చెన్నాయుడికి హైకోర్టులో ఊరట. రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీల్లో తనిఖీలు. కన్నారా ఇది విన్నారా? ఈ రకమైనటువంటి వార్తలన్నీ వస్తున్నాయి. ఇక దేవాదాయ శాఖ కమిషనర్పై సుమోటో కోర్టు ధిక్కరణ కేసు. రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశం. దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. తాను అర్హుడినైన జూనియర్కు పదోన్నతి ఇచ్చారంటూ ఆలయ ఈవో లక్ష్మీనారాయణ ఇటీవల హైకోర్టులో ఆశ్రయించారు. ఓకే, దాని గురించి అనమాట. ఇవండి ఈనాడులో ముఖ్యమైనటువంటి వార్తలు. ఇంకా ఏం లేవులే, మెయిన్ బ్యానర్ వార్తలు అయితే ఇవే. ఇక నెక్స్ట్ సాక్షిలో చూద్దాం. మన ముద్దు పత్రిక జగన్ పత్రిక అనమాట. ఇది ఒకసారి సాక్షి చూద్దాం. ఫ్యాక్ట్ చెక్. వినాశకాలే విపరీత రాతలే. పరిగట్టుకొని రామోజీ దుష్ప్రచారం. రాష్ట్రంలో 13.11 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు. ఎక్కడరా సామె ఒప్పందాలు? వాళ్ళు రాయటం కాదు కానీ జనాలకి తెలియదు అనుకుంటున్నా. భారత అమ్మ భారత ఏమి రాస్తున్నావు భారత? ఇద్దరికి నో టికెట్. బీజేపీ నుంచి అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పాంగి రామారావు. టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై పెరగనున్న అసంతృప్తి. అది ఇలా చెప్పుకొని బతకండి మీరు. చీకటి యుద్ధాన్ని ఎదుర్కొందాం. నంద్యాల బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్. సెల్ ఫోన్ ఉన్న ప్రతి కార్యకర్త ఓ ఎడిటర్, ఓ ఛానల్ ఓనర్. సోషల్ మీడియా ద్వారా ఎల్లో మీడియాను ఏకేద్దాం. పొత్తులు జిత్తులు ఎత్తులతో మళ్ళీ మోసం చేసేందుకు వస్తున్న చంద్రబాబు. అది నువ్వు కదేటి? అది నువ్వురా సామె. పొత్తులు జిత్తులు ఎత్తులు, కోడికత్తి డ్రామాలు, వివేకానంద రెడ్డి హత్యలు, అంటే మీ చిన్న ఆయన హత్యలు, ఇలాంటివన్నీ చేసి నువ్వు కదేటి రాజకీయం కోసం అల్లాడేదే? రాష్ట్రాన్ని నాశనం చేశావు. మరి ఇంకా ఏముందని వస్తున్నా పీక్కు తినటానికే? పేదల తలరాతలు మార్చే ఎన్నికలవి. సరిగ్గా చెప్పావు నాయన. పేదల తలరాతలే మారిపోతాయి.
ఎందుకంటే నీ దరిద్రం వదిలించుకుంటే తలరాతలు మారిపోయినట్టే కదా. మరి అదే నిఘా పెంచండి. అక్రమ మద్యం గంజాయిపై ఉక్కుపాదం మోపండి. వీటిని సరఫరా చేసేవారిని గుర్తించి పీడీ యాక్ట్ కింద అరెస్టు చేయండి. ఆపరేషన్ పరివర్తన్ ద్వారా గంజాయి సాగును నియంత్రించి ప్రత్యామ్నాయం చూపాలి. అధికారులకు సిఎస్ కేఎస్ జవహర్ రెడ్డి ఆదేశం. మందకృష్ణకు బుద్ధి చెప్తాం. ఏంది మీరు చెప్పేదా? కూటమిలో వేరుకుంపట్లు. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి సీనియర్ నాయకులు. హిందూపురం ఎంపీగా పరిపూర్ణానంద స్వామి పోటీ. రాప్తాడు బరిలో నిలిచేందుకు నరసాపురం వరదాపురం సూరి సన్నాహాలు. కదిర్లో కూటమికి దూరంగా విష్ణువర్ధన్ రెడ్డి వర్గం. ధర్మవరంలో సత్యకుమార్కు పరిటాల శ్రీరామ్కు మధ్య దూరం. కొన్ని సహజం అండి. యాక్చువల్గా ఏంటంటే ఎన్నికల టైంలో ఇలాగా సీట్లు ప్రకటించిన టైంలో కొంతమంది అసంతృప్తి పడటం సహజమే. అది ప్రతి పార్టీలోనూ జరిగేదే. దాని గురించి వీళ్ళు వింత పోకడలు వింత రాతలు రాయాల్సినటువంటి పని అయితే లేదు అనేది నా ఉద్దేశం అండి. మరి ఇందులో ఎంత మటుకు వాస్తవం ఉందో మీకు తెలియదేటే, చూడాలి కదా ఇవన్నీ. తూర్పులో తలకిందులు. తలోదారి వెతుక్కుంటున్న కూటమి నేతలు. అబ్బా భలే రాశారా, ఎంత ఉందేటే. అంతేలేండి, దీనిలో అయితే ఏం లేదు. ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఓరి దేవుడా, జగన్ నోట వివేక హత్యమాట. చంపించింది ఎవరో ఎప్పుడో తేల్చేసిన సిబిఐ. అవినాష్ రెడ్డి పాత్రపై స్పష్టత. గుండెపోటు కథ అల్లిందే ఆయన, రాజకీయంగా వాడుకున్నది జగన్. అయినా కలియుగం కథలు. నిందితుడిని పక్కనే పెట్టుకొని కబుర్లు. చూడండి ఇక్కడ ఫోటో కనపడుతుంది కదా. ఒక పక్క హంతకుడికి B7 A7 అనుకుంటా, A7గా ఉన్న నిందితుడికి గుండెపోటు అని డ్రామా ఆడిన సంగతి తెలుసు. నాకు తెలిసి జగనే ఆడించాడండి ఇవన్నీ కూడా. జగన్ హస్తం ఉంది, లేకుండా ఉండదు. ఫోన్ తాడేపల్లి ప్యాలెస్కి ఫోన్ 5:30కే వెళ్ళింది అంటే రాత్రే వెళ్ళింది అన్నట్లుగా తెల్లవారుజామున వెళ్ళింది. భారతి గారు జగన్ని పిలిచి బాబాయ్ ఈజ్ నో మోర్ అని చెప్పాడు. ఇవన్నీ కథలు వచ్చినాయి కదేంది. ఆయన సన్నిహితులే చెప్పలేదా? మరి చెప్పినప్పుడు ఎవరు ఇందులోకి దీనికి స్కెచ్ గీసింది ఎవరు? అందులో పాత్రధారి అవినాష్ రెడ్డి కదా, చంపింది దస్తగిరి కదా. చంపినోడే ఒప్పుకున్నాడు. జగనే చెప్తున్నాడు కదా, చంపినోడు ఒప్పుకున్నాడు, చంపినోడిని పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు, వాళ్ళంతా వెనకేసుకొస్తున్నారని. మరి అదే దస్తగిరి వివేకానంద రెడ్డి మాకు ఇవన్నీ సలహాలు ఇచ్చిందని చెప్పాడు కదా. మరి చెప్పినప్పుడు ఆడిని అంటేసుకుని ఆడికి ఎంపీ సీట్ వచ్చే నువ్వు పక్కన పెట్టుకుని సభల్లోకి ఎత్తే జనాల ముఖం మీద తుపుక్కున ఉయ్యరా పెచ్చ పుచ్చుక. వివేకాన్ని ఎవరు చంపారో జగన్కి తెలుసు. చంపించిన వాళ్ళతోనే తిరుగుతున్నారు. నిందితుడిని పక్కన పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు. భాస్కర్ రెడ్డి అవినాష్ చంపించారని హంతకుడే చెబుతున్నా నమ్మరా? జగన్ భారతి వారిని రక్షిస్తున్నారు. 5 ఏళ్ల క్రితం వివేక హత్యను రాజకీయంగా వాడుకున్నారు. సిబిఐ అడిగి మళ్ళీ వద్దన్నారు. నేడు మళ్ళీ సానుభూతి యత్నం. నిజమేనండి. 5 ఏళ్ల క్రితం రాజకీయంగా ఈ హత్యను వాడుకొని చాలా లాభపడ్డాడు జగన్. నేడు మళ్ళీ అదే హత్య రాజకీయం చేయబోతున్నాడు. అంటే ఇప్పుడు ఎవరినైనా చంపితే ఈయన మీదకి అనుమానం వస్తుందని ఎవరిని చంపలా. పాపం ఎవరిని చంపలా. ఏదైనా చేస్తే చేసి ఉండొచ్చు కానీ చెప్పలేం. గొడ్డలి వేటు వేసి నంగనాచి కబుర్లు. వివేక హత్యపై జగన్ మాటలకు నవ్వొస్తుంది. చంద్రబాబు నవ్వేందే? నవ్వా మొఖాన తుపుక్కు నుయ్యాలా? నవ్వేదేంది అసలు? చంద్రబాబు గారు మీకు కూడా అసలు కొంచెం కాకపోతే ఎలా మాట్లాడాలో తెలీదా? మొఖాన్ని ఉయ్యండి అని చెప్పండి, పోస్తారు జనాలు. అది కదా. సీఎంగా తొలి సంతకం మెగా డిఎస్సి పైనే. చంద్రబాబు నాయుడు గారు గొప్ప నిర్ణయం అండి ఇది. వాళ్ళ పార్టీకి మంచి ప్లస్ పాయింట్ నిర్ణయం అన్నమాట. మెగా డిఎస్సి పైన సంతకం చాలా గొప్ప అంశం ఇది. నిరుద్యోగులందరూ కూడా లైక్ చేసేటటువంటి అంశం కదా. మరి తమ్ముడు చెప్పాడని అక్రమాధికారికి అన్నయ్య మేలు. ఓకే, ఇవన్నీ మనం చదువుకున్నవే.
జగన్ షో అట్రప్లాప్, ఆ సభ అట్రప్లాప్, ఈ సభ అట్రప్లాప్ అని వాళ్ళ మీద ఇల్లు మీద వాళ్ళు చెప్పుకోవడం సహజం. సరే, ఏది ఎలా జరిగిందని ఆ భగవంతుడికే తెలియాలి. ఏమిటా ఉత్తర్వులు? ముఖ్య కార్యదర్శిని జైలుకు పంపాలి, అడ్డగోలుగా చేస్తే అంతే. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నదే, విద్యాశాఖ గురించిలేండి. ఇవ్వండి ముఖ్యమైనటువంటి వార్తలు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.